హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫంక్షన్లో మటన్ కర్రీ 15 కేజీలు చేయడానికి వెళ్ళాం. 5 నిమిషాల్లో క్లీన్ చేసేసి ఇచ్చేసాడు మనకు మటను. ముక్క సైజు వచ్చేసి స్మాల్ సైజు కొట్టించుకోండి ఫ్రెండ్స్. మరి లావు కొట్టించుకుంటే మటన్ తొందరగా ఉడకదు. చిన్న ముక్క అయితే మనకు బాగా ఉడికిద్ది. అవి బాగా కడుక్కోండి ఫ్రెండ్స్. నీట్గా కడుక్కొని ఒక జాలీలో వేసుకోండి. అది మనం ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసేసి వేపాం ఫ్రెండ్స్. అది వీడియో మిస్ అయింది. అవి బాగా వేగిన కాడి నుంచి మీరు అల్లం పేస్టు అవి ఏమి వేయొద్దు, ఓన్లీ మటన్ వేసేయండి. మటన్ వేసేసి బాగా ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలు బాగా డ్రై అయిన కాడి నుంచి పక్కనే వేడి నీళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్. వేడి నీళ్ళు వచ్చేసి బాగా హాట్గా ఉన్నాయంటే ఇంకా బాగుంటుంది మటను. మీకు మటన్ బాగా ముదురు మటన్ అయితే మీరు ఏం చేస్తారంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి, ఖాళీ చిప్పలు. కొబ్బరి తీసేసిన తర్వాత ఎంటీ చిప్పలను తీసి వాటిలో వేయండి, తొందరగా ఉడికిద్ది మటను. హాట్ వాటర్ పోసుకోండి, ఒక 2 జగ్గులు పోసుకోండి. ఎక్కువ పోయి మాకండి 2 జగ్గులు పోయిన ప్రస్తుతానికి ఒక పావు గంట సేపు ఉడకనివ్వండి. పావు గంట సేపు ఉడికిన తర్వాత 75% మటన్ ఉడికేదాకా ఉప్పు కానీ ఏమి వేయొద్దు. అల్లం పేస్ట్ వచ్చేసి 50% ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేయండి. చిన్నుల్లిపాయలు వచ్చేసి 200 గ్రామ్స్, అల్లం వచ్చేసి 250 గ్రామ్స్, రెండు మిక్సీ కొట్టుకొని రెడీగా పెట్టుకోండి. అది 50% ఉడికిన తర్వాతే వేయండి, ముందే వేయొద్దు ఫ్రెండ్స్. చాలామంది ముందే వేసేస్తారు, అది ముందే వేయకూడదు. మటన్ కర్రీకి ఏ కాడికి సగం ఉడకాల్సింది, మీరు ఏది వేయాలన్నా సగం ఉడికిన తర్వాతే వేయాలి. అది 75% ఉడకాలి. మీరు వాటర్ సాలకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి, నో ప్రాబ్లం. అది మరీ ఎక్కువ వాటర్ పోయమాకండి, అది మళ్ళీ లూజ్ అయిపోయిందంటే బాగోదు కర్రీ. మీరు 75% ఉడికిన తర్వాత కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు ఆల్రెడీ మేము వేసేసాం, ఆ వీడియో మిస్ అయింది. కారం వచ్చేసి 1/2 కేజీ వేయండి. 15 కేజీలకు వచ్చేసి 1/2 కేజీ కారం వేసాం మేము. కారం, ధనియాల పొడి 100 గ్రాములు ధనియాల పొడి, కారం, ఇకంతే. ఇంకేం వేరాది మసాలా ఏమీ వేయలేదు మేము. ఒకటి వచ్చేసి మీట్ మసాలా వేసాము, ఒక ప్యాకెట్ 200 గ్రామ్స్ వచ్చేసి మీట్ మసాలా వేసాం. గరం మసాలాలు అలాంటివి ఏమి వేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే గరం మసాలాలు వేస్తే ఏమవుతుందంటే మీకు గొంతులో మంటలాగా వస్తుంది. అది పూర్తిగా 75% ఉడికిన తర్వాతే వేసుకోవాలి ఇవన్నీ. మనకు జీడిపప్పు పేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, జీడిపప్పు పేస్టు ఒక పావు కేజీ జీడిపప్పుతో పేస్ట్ కొట్టండి. పుచ్చపప్పు వచ్చేసి పావు కేజీ, నూగులు ఒక 200 గ్రామ్స్, గసగసాలు ఒక 200 గ్రామ్స్ వేసుకొని మసాలా కొట్టి పెట్టుకొని అది పూర్తిగా అంటే 90% ఉడికిన తర్వాతే మీరు అవి మసాలా వేసుకోండి. అది మసాలా వేసుకున్న తర్వాత మాత్రం మీరు గ్యారెంటీగా తిప్పుతూనే ఉండండి 5 మినిట్స్ ఒకసారైనా, లేదంటే అడుగంటేసిద్ది. మేము లాస్ట్లో నెయ్యి వేసాము, కొంచెం కారం ఎక్కువైంది అన్నారు. నెయ్యి వేయంగానే అది కొద్దిగా సప్పబడిపోయింది. మళ్ళీ ఇంకొద్ది కారం వేసేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చాము. ఉడకంగానే వేడి వేడి మటన్ కర్రీ రెడీ.